Hi, this is Rajkumar, ZPHS School, Lalamkodu, Physical Science Assistant. లాలంకోడు వచ్చిన దగ్గర నుంచి ల్యాబ్ యాక్టివిటీస్ చేయాలని, ల్యాబ్లోనే యాక్టివిటీస్ చేయాలని, మనకంటూ ల్యాబ్ ఉండాలని ఆలోచన ఉండేది. కానీ అందుకు పరిస్థితులు భిన్నంగా ఉండి రూములు లేక ఇబ్బంది పడడం చేత ల్యాబ్ యాక్టివిటీస్ని తరగతి గదిలోనే నిర్వహిస్తూ నేటి వరకు గడపడం జరిగింది. అయితే అనుకోకుండా ఒక తరగతిలో నాకు ఒక 50% రూమ్ పెద్దగా ఉండడం, సో ఒక 50% రూమ్ ఖాళీగా ఉండడం నాకు తటస్థించింది. వెంటనే నేను ఒక తాడు తీసుకొచ్చి ఒక పురుకోస్ తాడుతోటి దాన్ని క్లాస్గా మధ్యలో కట్టేసి పేపర్లు హ్యాంగ్ చేసి అదొక రూమ్లా నేను ఫీల్ అయ్యాను. కానీ ప్రాక్టికల్స్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థులకు అది రూమ్లా అనిపించలేదు, అంత సాటిస్ఫాక్టరీగా లేదు. అలాంటి సందర్భంలో అనుకోకుండా ఐఎస్బి ప్లాట్ఫామ్స్ ఉండేటువంటి అట్టడొక్కులు నాకు ఖాళీగా కనిపించాయి. వెంటనే నేనేం చేశానంటే ఆ అట్టడొక్కులు తీసుకుని వాటిని ఇట్లాగా ఒక గోడలాగా తయారు చేశాను. దీంతో ఒక్కసారిగా ఇది ఒక క్లాస్ రూమ్ వాతావరణం, ఒక ల్యాబ్ వాతావరణంలోకి వచ్చేసింది. వెంటనే ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేసుకుంటూ కెమికల్స్, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కలుపుతూ ఒకటి, అండ్ అలాగే కెమికల్స్ సంబంధించినటువంటి అంశాలు కొన్ని, వీటితో పాటు ఎగ్జిబిట్ చేయబోయేటువంటి చార్ట్స్, వీటి కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ నాకు ఏర్పడ్డది. ఇందులో ప్రత్యేకంగా మీరు చూసినట్టుగైతే ఇది లైట్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవి ప్లేన్ మిర్రర్స్. ఈ ప్లేన్ మిర్రర్స్, అలాగే పిన్ హోల్ కెమెరా, అలాగే కర్వ్డ్ మిర్రర్స్, తర్వాత ఇది ప్లేన్ లెన్సెస్, ప్రిజము, దెన్ కర్వ్డ్ ప్రిజమ్స్, వాటి యొక్క అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్లో ఈవెన్ మనము దీన్ని కూడా చూడొచ్చు, మైక్రోస్కోప్లు కూడా చూడొచ్చు. సో మొత్తం లైట్ పాఠానికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో వస్తాయి. అలాగే ఇది ఎలక్ట్రోమాగ్నెటిజంకి సంబంధించింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్, మోటారు, డైనమో అండ్ సంబంధించినటువంటి ఇక్కడ ఈవెన్ మ్యాగ్నెటిక్ ఏవియేషన్ సంబంధించినటువంటి ఒక పరికరం కూడా ఉంది. వీటన్నిటిని పిల్లలకు చూపించడానికి వీలుగా ఉంటుంది. దాని తర్వాత ఇది ఎంత ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, ఈవెన్ ఓన్గా తయారు చేసుకున్నటువంటి రియోస్టాట్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత పిల్లలు తయారు చేసినటువంటి మోషన్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరికరాలు, అలాగే ఈ వాట్ ఈస్ కాల్డ్ ట్యూనింగ్ ఫోర్స్, తర్వాత ప్రెజర్కి సంబంధించినటువంటి అంశము, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ అంశాలు, ఇలాగా పిల్లలందరికీ వీలుగా చేయడానికి వీలుగాను, చూడటానికి వీలుగాను ఉండేటువంటి ఒక రూమ్ని నేను తయారు చేసుకోగలిగాను. ఎందుకంటే మంచి రూమ్ని ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ ఇంకా మంచి డెవలప్మెంట్లోకి తీసుకురావాలని అయితే నాకు కోరిక ఉంది. థ్యాంక్ యూ.